వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్టలో బోర్డు తిప్పేసిన జై భవానీ బంగారు షాప్ మార్వాడి యజమాని. PAMY కింద 20 లక్షల ఇల్లు మంజూరు చేయాలి సీఎం రేవంత్. ఐదవ రోజు కొనసాగిన విద్యుత్ ఆర్టీసీల దీక్షకు మద్దతు తెలిపిన పలు విద్యుత్ ఉద్యోగుల సంఘాలు. దిల్ రాజు ఇంట్లో 4 రోజుల పాటు కొనసాగిన ఐటీ సోదాలు. దావోస్ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలంటూ పెద్దపల్లి డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయం ఆవరణలో చేపట్టిన ఆర్టిజన్ల రీలే నిరాహార దీక్ష 5వ రోజు కొనసాగింది. ఈ దీక్షకు తెలంగాణ SC ST ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ 11,400-1535 CITU BC ఎంప్లాయీస్ యూనియన్ల నాయకులు హాజరై దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఒకే సంస్థలో 2 సర్వీస్ రూల్స్ అమలు చేయడం అన్యాయమని అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం నాటి రూల్స్ రద్దు, APSBC ఈ రూల్స్ వర్తింపజేసి ఆర్టిజన్లకు న్యాయం చేయాలని యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పూర్తి మద్దతు ఉంటుందని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేసి విద్యార్హతలను బట్టి ఆర్టిజన్లకు పదోన్నతులు కల్పించాలని, న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని, పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా గుర్తించాలని నాయకులు పేర్కొన్నారు. ఈ ఆర్టిజన్లకు వర్తించాలని, వారు చదువుకున్నటువంటి వారికి పదోన్నతులు ఏ డిగ్రీ అయితే చేశారో, ITI అయితే చేశారో, ఏది చదువుకున్నా కానీ వాళ్ళకు విద్యా అర్హతలను బట్టి వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలని మా 1104 తరఫున ఈ ఆర్టిజన్లకు మద్దతు మేము తెలుపుతున్నాము. సంఘీభావం తెలపడానికి వచ్చాం కనుక వారు ఏ పోరాటం చేసినా కానీ మా మంత్రి డివిజన్ పెద్దపల్లి సర్కిల్ నుంచి మేము పూర్తి మద్దతుగా మా రాష్ట్ర నాయకత్వాన్ని చెప్పుకుంటూ వీరికి మద్దతు ఇస్తామని తెలుపుకుంటూ మేము వచ్చాము. మండల కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్ విద్యార్థులకు రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా అవగాహన కల్పించారు. విద్యార్థులు రోడ్డు దాటేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వాహనాలు నడిపేటప్పుడు సీటు బెల్ట్, హెల్మెట్ ధరించేలా చూడాలని అన్నారు. సైబర్ క్రైమ్ పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అనవసరమైనటువంటి లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. గుర్తు తెలియని నెంబర్ల నుండి ఫోన్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేయొద్దు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ లిచేబెత్, పాఠశాల యాజమాన్యం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. But you can create awareness to your elders, to your neighbors, because all high school students and you know what is what. So I want you to carry the message and educate others. When we are giving this kind of awareness, it does not mean that you are driving vehicles. So you may think that I am not driving vehicle. Why sir is telling all these instructions? Yes or no? Because you have your neighbors or your father must be driving a two-wheeler. So what he has to follow when he is driving two-wheeler? Your father must be driving tractor, auto, Tata Ace, otherwise some car for his livelihood or for his own use or for his own convenience. Nowadays everybody is purchasing vehicles. రితుశ్రీ, నేను 10th స్టాండర్డ్లో చదువుతున్నాను. ఇక్కడ మనకి మహేందర్ రెడ్డి సార్ వచ్చి మనకు అవేర్నెస్ ఇచ్చారు కదా రోడ్ ప్రోగ్రామ్ మీద. మన పేరెంట్స్కి చెప్పాలి ఆల్వేస్ వేర్ హెల్మెట్ అని, ఎప్పుడు హెల్మెట్ వేసుకొని రావాలి. అండ్ రోడ్స్ క్రాస్ చేసేటప్పుడు జీబ్రా క్రాసింగ్ మీద క్రాస్ చేయాలి. ఇంకా ఒకటే బండి మీద 4-5 వెళ్ళకూడదు. మన నెంబర్ ఉండాలి బండి మీద. ఎక్కువ స్పీడ్గా వెళ్ళకూడదు. హెల్మెట్, సీట్ బెల్ట్ వేసుకొని వెళ్ళాలి. సో మేక్ ద రూల్, డోంట్ బ్రేక్ ద రూల్.
and reckless driving. At all times, I will respect pedestrians. నందికొట్కూరు పట్టణంలో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ బేబీ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధిక రంగస్వామి శుక్రవారం అక్రమ వెంచర్ల తొలగింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని నంద్యాల రోడ్డు, పగిడ్యాల రోడ్డు, నాగలూటి రోడ్డు, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలో మున్సిపల్ అనుమతులు లేకుండా వేసిన వెంచర్లోని నెంబర్ రాళ్లను జేసీబీతో తొలగించారు. మున్సిపాలిటీ అనుమతి తీసుకుని వెంచర్లను తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సహకారంతో మున్సిపల్ అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు. యాదగిరిగుట్టలో బోర్డు తిప్పేసిన జయభవాని బంగారు షాప్ మార్వాడి యజమాని 5 కోట్ల పైగా స్థానికులు బంగారాన్ని తాకట్టు పెట్టారు అని సమాచారం. అర్ధరాత్రి నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన యజమాని మరియు కుటుంబ సభ్యులు లబోదిబం అంటున్న బాధితులు ఈ మధ్య కొత్తగా హార్డ్వేర్ షాప్ కూడా పెట్టి అందరినీ నమ్మించిన వైనం. మొదట గుట్టలో వచ్చి పెట్టిన జయభవన్ కిరాణం షాప్ ఓపెన్ ఉండడంతో అక్కడికి చేరుకుంటున్న బాధితులు గుంటూరులో నిషేధిత సిగరెట్స్ గంజాయి ధ్వంసం చేసిన కస్టమ్ కమిషనర్. అక్రమంగా విదేశీ నాణ్యత నకిలీ సిగరెట్లు అమ్మినా కొనిన్న నేరం వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అధికారులు ఇంకోటి ఇవ్వండి సార్. చిన్న బాక్స్ కొన్ని తీసుకొని బాక్స్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వారు ఈ జనవరి 25 వరకు దేశవ్యాప్తంగా డ్రగ్ డిస్పోజల్ ఫోర్ట్ నైట్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే డ్రగ్స్ ను సీజ్ చేశామో, సిగరెట్స్ కానివ్వండి లేదా గాంజా లాంటి మత్తు పదార్థాలను ఏవైతే మనం సీజ్ చేశామో వాటన్నిటిని కూడా డిస్పోజ్ చేస్తున్నాము. ఈరోజు సెంట్రల్ జిఎస్టీ గుంటూరు వాళ్ళు దాదాపు 2.5 కోట్ల వర్త్ విలువైన సిగరెట్స్ని, అదేవిధంగా కస్టమ్స్ విజయవాడ వారు దాదాపు 6.5 కోట్ల విలువైన సిగరెట్స్ని సీజ్ చేసిన వాటిని మన జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో గుంటూరులో దాంట్లో ఇన్సినరేట్ చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన 2,000 కేజీల పైన గాంజాయిని ఈరోజు ఇక్కడ డిస్పోజ్ చేయడం అనేది జరుగుతోంది. మన రాష్ట్రంలో ఈ భారీగా ఫేక్ సిగరెట్లు, అదేవిధంగా ఇల్లీగల్గా ఇంపోర్ట్ అయిన సిగరెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మా డిపార్ట్మెంట్ దృష్టి సారించింది. మా అధికారులందరూ కూడా గత కొంతకాలంగా వాటి మీద తీవ్రంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిన్న సిగరెట్స్ సంబంధించి 2 స్మగ్లింగ్ యాక్టివిటీస్ లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వైజాగ్ లో ఉన్న న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, ఎవరైతే ఈ ఇల్లీగల్ సిగరెట్స్ చట్టపరమైన ఎటువంటి నాణ్యత లేని, లోగోలు లేని, ప్రమాణాలు పాటించని సిగరెట్స్ ఇంపోర్టెడ్ అయినా లేదా డొమెస్టిక్ అయినా కానీ అవన్నీ అమ్మటము, కొనటము, నిల్వ చేయటము, వాటిని ట్రేడ్ చేయటం ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరం. వాటికి ఎవరైతే పాల్పడతారో వారందరికీ కూడా శిక్షలు తప్పనిసరిగా ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని అటువంటి సిగరెట్స్ ని ప్రోత్సహించకూడదని ప్రజలను, అదేవిధంగా వ్యాపారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ప్రతి నిమిషం ప్రజల కోసమే సీతక్క. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగుల ఆన్లైన్ గ్రీవెన్స్ సమావేశానికి ఆన్లైన్లో హాజరు. సచివాలయం నుంచి సమావేశానికి హాజరు కావాల్సి ఉన్న ములుగులో గవర్నర్ పర్యటన నేపథ్యంలో ములుగు బయలుదేరిన సీతక్క ప్రయాణంలోనే ఉద్యోగుల సర్వీస్ సమస్యలు విన్న సీతక్క
వినూత్నమైనటువంటి పద్ధతిలో మరి మన పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ను ప్లాన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి లోకేష్ గారికి, సృజన గారికి, మిషన్ భగీరథ ఐఎన్సీ గారికి, ఇతర డిపార్ట్మెంట్స్ అధికారులకు మరియు ఈరోజు మరి వివిధ సమస్యల మీద ఈ ఆన్లైన్ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నటువంటి అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. తప్పకుండా ఫిజికల్గా మీరు రావాలనేది ఏం లేదు. ఖచ్చితంగా ఈ రకంగా కూడా మీరు మీ ఊరు దగ్గర నుంచి, మీ డ్యూటీ ప్లేస్ నుంచి మీరు అంటే మీకుండే డౌట్స్ కానీ మీ సమస్యలు కానీ చెప్తే ఖచ్చితంగా మీకు ఆ పరిష్కారాన్ని లీగల్గా ఇబ్బంది లేకుండా లీగల్గా ఉన్నాయన్నీ కూడా మీకు సత్వరమే జరుగుతాయి. మిగతా కొన్ని క్యాబినెట్ కానీ గవర్నమెంట్ లెవెల్లో డెసిషన్ తీసుకునేటివి కూడా ఇక్కడ వచ్చినాయి అన్నీ కూడా లోకేష్ గారు, సృజన గారు నోట్ చేసి ఆ నోట్ను మాకు పంపిస్తే మేము మన పంచాయతీరాజ్ శాఖలో మేము రివ్యూ పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని సార్ట్అవుట్ చేసుకొని వాటి పరిష్కారాన్ని కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా అధికారులు కూడా సమయంతో అదే విధంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలి. కొంతమంది చేసే మరి ఉద్దేశపూర్వకంగా చేస్తారా లేదా మమ్మల్ని బ్యాడ్ చేయాలని చూస్తారా, మీరు గవర్నమెంట్ని బ్యాడ్ అని ఎవరైనా అనుకొని ఉంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. నిన్న ఎక్కడ మంచిర్యాలలో మరి ఒక ఓల్డ్ ఏజ్ ఆమె దగ్గర నుంచి వాళ్ళ కొడుకు ఏదో డబ్బులు కట్టలేదని పెన్షన్ కట్ చేసిరని వచ్చారు. ఇట్లా కొంత విచక్షణ, మానవత్వం ఇవన్నీ చూసుకొని పని చేయాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా చేసి దాన్ని ప్రభుత్వం మీద రుద్దితే ఖచ్చితంగా రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అనేది కూడా ఉంటుంది. సస్పెండ్ కాకుండా సస్పెన్షన్తో పాటు ఇది కూడా ఉంటుంది. మీరు ఓకే అనుకోకుండా తప్పు దొరికింది లేదా బై మిస్టేక్ లేదా అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్, కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా వాటి పూర్వపరాలు సేకరించి చర్యలు తీసుకుంటాం. మీరు అందరు మా కుటుంబ సభ్యుల్లాగా మేము మీకు ఈ బర్డన్ ఉండొద్దు, ఆఫీస్లో చుట్టూ తిరగొద్దు, మీ టైం వేస్ట్, మీ డబ్బులు దండగా మీరు సమస్యలలో ఉంటారు కాబట్టి మళ్ళీ మేమున్న కాడికల్లా మీరు అవడం ఇబ్బంది అని ఇది పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి నిన్న మొన్న కూడా కొన్ని గ్రామ కార్యదర్శులు ఇళ్ళ కాడ కూడా కొంత అవి ఇవి ఏదో ప్లాన్ చేసిరు అనేది కొన్ని ఆరోపణలు వచ్చినాయి. సో మన డిపార్ట్మెంట్ మీద ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే మీరు వెంటనే ఖండించాలి. మీ తప్పు లేకుంటే, తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అందుకని మీ సమస్యల వలయంలో ఊకే ఇటు అటు తిరగడం కాకుండా డ్యూటీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. సార్ ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేయండి. మళ్ళీ మనం ఈ 4-5 రోజులలో ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్నిటికీ మీరు ఇప్పటివరకు అంటే మనం అట్లా డైరెక్ట్గా మనం ఈ ఆన్లైన్ ద్వారా పరిష్కారం చూపించగలుగుతున్నాము. ఒకవేళ పరిష్కారం కానీ నా స్టేజ్లో ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత క్యాబినెట్ స్థాయిలో ఎన్ని ఉన్నాయి అనేది మీరు సార్ట్అవుట్ చేయండి. మళ్ళీ మనము ఈ ఫస్ట్ వీక్లో లేదా ఈ 4-5 రోజులలో మనం అందరం కూడా మళ్ళీ హైదరాబాద్లో కూర్చొని వీటిని సార్ట్అవుట్ చేద్దామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఓకేనా సార్? ఓకే, వినిపించిందా? దావోస్ పర్యటన దిగ్విజయంగా ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఘనస్వాగతం పలికిన అధికారులు, నాయకులు. దిల్ రాజును తీసుకువెళ్లిన ఐటీ అధికారులు. దిల్ రాజు ఇంట్లో 4 రోజుల పాటు కొనసాగిన ఐటీ సోదాలు. దిల్ రాజు ఇంటి నుండి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం. ప్రస్తుతం దిల్ రాజును సాగర్ సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ కార్యాలయానికి తీసుకువెళ్లిన అధికారులు. ఎస్వీసీ కార్యాలయంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు. దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయల బడ్జెట్ సమగ్రను అధికారులు సీజ్ చేసినట్టు ఐటీ అధికారులు తెలుస్తుంది. ఒకసారి ఒకటి తర్వాత
సార్ సైడ్ 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 అరే వాళ్ళ ఎట్లాగో మాట్లాడు అన్న పోనీ బ్యాగ్ తీసుకోరా నాన్న అలాగే మరొక ఇద్దరు నలుగురు సెక్యూరిటీ ఉన్నారు, వెనకాల సిఆర్పీఎఫ్ ఉన్నారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ వార్డు సభల పేరిట, దరఖాస్తుల పేరిట, సర్వేల పేరిట కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుందని అన్నారు. గతంలో మన జిల్లాలో పనిచేసిన ఉన్నతాధికారిని పమేలా సత్పతి ఐఏఎస్ ఒక మహిళా అధికారి అని చూడకుండా దూషించాడని మేము ఖండిస్తున్నామని తెలిపారు. వాళ్ళందరూ కూడా ఎంతో నమ్మకంతోని, ఆశతోని వాళ్ళు చెప్పినప్పుడల్లా కూలీనాలు చేసుకుంటే వాళ్ళందరూ కూడా కూలీలకు పోకుండా సర్వేలకు హాజరై, సభలకు హాజరై నిరాశ నిస్పృహతోని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తుంటే వారికి జవాబు చెప్పలేని నిస్సహాయ స్థితిలో మంత్రులు, శాసనసభ్యులందరూ కూడా అధికారుల పైన నిన్న మొన్న చూసినాం. 4 రోజుల నుంచి గ్రామ సభలు జరుగుతుంటే కలెక్టర్లను దూషించడం. పాపం ఇక్కడ చేసిపోయినటువంటి పమేలా సత్పతి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఆఫీసర్, చాలా మంచి పేరు గడించింది. ఇటు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సమన్వయం చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఆమెను పట్టుకొని అహంకారంతో మంత్రులు ఇష్టం వచ్చిన ఒక సాటి కలెక్టర్ మహిళని చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరోపక్క మేమేం తక్కువ కాదని చెప్పి ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పకుంటే వాళ్ళను అధికారులను బాధ్యత చేసి ఎవరు ప్రశ్నించినా కూడా అధికారులే బాధ్యత అవుతుంది, మేము టర్మినేట్ చేస్తాము, మేము మీ ఉద్యోగాలు ఊడగొడతామని హెచ్చరించాడు. ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొకరు ప్రశ్నించే వాళ్ళను చెట్లకేసి కొడతాం, కట్టేసి కొడతాం, ఉరికిస్తామని. ఇది ప్రజాస్వామ్యంలో ఇది ప్రజాపాలన అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నాయన ఈ కట్టేసి కొట్టుడు, ఉరికేసి కొట్టుడు 4 నెలలు అయితే ప్రజాక్షేత్రంలో స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఏ తీర్పిస్తారో కాచుకొని ఉండనని చెప్పి ఇటువంటి చిల్లర మాట్లాడే శాసనసభ్యులను, కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులుగా ఎన్ని గాలిలో గెలిచినటువంటి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మీరు నెరవేర్చాలి. నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఇచ్చినటువంటి 420 హామీలు మీరు నెరవేర్చాలి. ఈరోజు కట్టేసి కొడతామంటే ఎవరిని కొడతారు? మీరు తులం బంగారం ఇస్తాన్ని మీకు ఓట్లు వేసినటువంటి మొన్న పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి మహిళలను కొడతారా? రైతు బంధు అమలైతలేదని చెప్పి రైతులను కొడతారా?
కూలీనాలు చేసుకున్న రైతు కూలీలను మీరు ఇచ్చినటువంటి 12,000 హామీ ఇచ్చినట్టు 12,000 అమలైతే లేదన్నందుకు కొడతారా? మా ఆటో కార్మికులు గిరాకీలు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే మా కుటుంబాలు రోడ్ల పడ్డాయని చెప్పి అడుగుతున్నటువంటి ఆ కుటుంబ సభ్యులను కొడతారా? చివరికి కవులకు కళాకారుల క్షేత్రమైనటువంటి వరంగల్ జిల్లాలో గొప్పగా నిర్మాణం చేసినటువంటి కాళోజీ కళాక్షేత్రం మేము పూర్తి చేస్తే దానికి కళ్ళలు లేచి మేము ప్రారంభించకుండా ఉంటే అక్కడ కవులు కళాకారులు ప్రదర్శన చేస్తున్నాం. మాకు 1,50,000 2 లక్షలు ఇవ్వలేకపోతున్నాం. మా ప్రదర్శనలు నిర్వహించుకోవాలని మేము అడుగుతుంటే కళాకారులను కొడతారా? ఈరోజు ఎవరిని కొడతారు నాయనా? ఎవరిని కొడతారు, ఎవరు కొడతారు, ఎవరిని తిడతారు అనేది అతి త్వరలో స్థానిక ఓపికతో ఉండండి. 4-5 నెలల్లో లేక మీరు బీసీలకు 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇస్తా ఎందుకు అమలు చేస్తలేరు, ఎందుకు ఇది చేస్తలేరు అన్నందుకు బీసీలను కొడతారా నాయన? ఎవరిని కొడతారో త్వరలో తెలుసుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండి బల్పు మాటలకు స్వస్తి పలికి జాగ్రత్తగా ప్రజల మధ్యలో ఉండి ప్రజలు మెప్పు పొందే విధంగా మీ కార్యక్రమాలు ఉండాలి తప్ప ఇటువంటి దగులుబాజీ మాటలు, దౌర్భాగ్య మాటలు, ప్రజలు మోసగించే మాటలు చెప్తే మాత్రము ప్రజలు ఊరుకోగారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మా సోదరులు నరేందర్ గారు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం పచ్చని పొలాలతోటి సిరి సంపదలతోటి వెదజిల్లేటువంటి తెలంగాణను చిత్రిన్నం చేసి విచ్ఛిన్నం చేసి జగిత్యాల జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో సావిత్రిబాయి జ్యోతిబాపులే విగ్రహ ఆవిష్కరణ చేసి అంగడి బజార్లో చేనేత విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడవల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్లు శ్రీలత, రామ్మోహన్ రావు, కృష్ణహరి, హరి అశోక్ కుమార్, మానాల కిషన్, లక్ష్మీనారాయణ, అశోక్ బాలశంకర్ తదితరులు పాల్గొన్నారు. అన్న విషయం ఉండండి. మేడం రండి. అయ్యో కొంచెం వెనక జరుగురమ్మా తల్లి. అన్న ఉపాధ్యాయ సంఘాలు వచ్చినాయి. అన్ని సంఘాలు వచ్చాయి. అన్న వెళ్ళండి.
జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే గారికి జోహార్ 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 మహాత్మా పూలే జ్యోతిరావు పూలే గారికి జోహార్ 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 చదువుల తల్లి సావిత్రిబాయి పూలేకి జోహార్ 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 చదువుల తల్లి సావిత్రిబాయి పూలేకి జోహార్ జోహార్ కొనసాగిద్దాం మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను సాధిద్దాం. పార్క్ అయితే నిరంతరం జనం వస్తారు కాబట్టి అక్కడే మరి పూలే గారి విగ్రహం పెడితే బాగుంటుందని వారు ఒక నిర్ణయం తీసుకొని వారు మాకు ఇక్కడే బాగుంటుందన్న అన్నప్పుడు అందరం కూడా మరి అన్ని గ్రూపులు మనందరికీ తెలుసు బీసీలలో 3-4 గ్రూపులు రాష్ట్ర స్థాయి వాళ్ళు ఇక్కడ ఉన్నా అందరం కలిసికట్టుగా ఉండి మరొకటే అన్నారు కోఆర్డినేషన్ బాగా చేసుకోండి, కాంట్రవర్సీ ఉండకూడదు, అందరి కొరకు ఇది అన్నప్పుడు అందరికి అదే మాట చెప్పాము. అందరూ సహకరించారు. అన్ని గ్రూపుల వాళ్ళు కూడా ఐక్యమత్యంగా కలిసి మరి పనిచేద్దామని నిర్ణయం తీసుకొని మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉందో విగ్రహాలకు స్వయంగా ఎమ్మెల్యే గారు వారి సొంత డబ్బులు ఇచ్చి పొగడడం చాలా ఎంత పొగినా తక్కువే. మేమైతే డిసైడ్ అయినాం. ప్రస్తుతం అయితే ప్రజల అవసరాలు తీర్చే నాయకుడికి రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది అనేది ఓపెన్గా చెప్తా ఉన్నాము. సార్ ఇక్కడ సార్ నా ఫోన్ ఈ ఫోన్ ఎవరు ఎంత తీసుకో. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.